హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది వీడియోని చూసేస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. ఈరోజు వీడియో వచ్చేసి మేమందరం చిన్న తిరుపతి వెళ్తున్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల అనే గ్రామంలో ఈ వైష్ణవ ఆలయం ఉంది. ఇది ఏలూరు నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అంటే 49 నిమిషాల్లోనే రీచ్ అయిపోవచ్చు. ఇది వైష్ణవ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ద్వారకా తిరుమల అనే పేరు వెనుక ఒక కథ కూడా ఉందండోయ్. అదేంటంటే, పూర్వం ద్వారకుడు అనే ఒక ముని తీవ్ర తపస్సు చేసిన తర్వాత స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలుకు తీశాడని, అందుకే ఈ ప్లేస్కి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని భావిస్తారు. మరో కథ ప్రకారంగా ద్వారకుడు అనే బ్రాహ్మణుడు వృద్ధాప్యం కారణంగా తిరుమల వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు స్వామివారు ఇక్కడ వెలిసారని కూడా ఒక నమ్మకం ఉంది. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 AM నుంచి నైట్ 9 PM వరకు ఓపెన్లోనే ఉంటుందండి. తిరుమలలో ఉన్న విధానంగానే ఇక్కడ కూడా ఆచరణలు పాటిస్తారు. ఒకవేళ తిరుమలలో మొక్కుకున్న మొక్కులను తీర్చుకోవటానికి వీలు లేని వారు చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చని, సేమ్ ఫలితమే ఉంటుందని అంటారు. అలానే చిన్న తిరుపతిలో మొక్కుకున్న వారు పెద్ద తిరుపతిలో తీర్చుకోకూడదని కూడా ఒక నమ్మకం ఉంది. ఈ ఆలయంలో కళ్యాణ మండపం, అన్నదాన మండపం, ప్రత్యేకమైన కోనేటి వంటివి ఉన్నాయి. ఈ ఆలయంలో ఒకే విమాన శిఖరం కింద 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి ద్వారకా మహర్షి కనుగొన్న స్వయంభూ విగ్రహం, రెండవది స్వామివారి పాదాల సహా పూర్తి పూజను పొందుతున్న ఋషులు ప్రతిష్ఠించిన పూర్తి విగ్రహం. ఈ ఆలయంలో చాలామంది కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే స్వామివారి ఆశీస్సులు వాళ్ళకి అలా అందుతాయని నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయాన్ని ఏడాదిగా సుమారు 50 లక్షల మంది భక్తులు వస్తారని, ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఈ సంఖ్య సుమారుగా 40,000 వరకు చేరుతూ ఉంటుంది. మీరు ఒకవేళ బస్సులో వచ్చుంటే బస్సు వాళ్ళు కొండ కిందనే దింపేస్తారండి. సో మీరు మెట్ల మార్గం నిండా రావాల్సి ఉంటుంది ఈ టెంపుల్కి. మెట్ల మార్గం దగ్గర స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. మనం అక్కడ దర్శనం చేసుకొని మెట్ల మార్గంగా స్వామివారి కొండకు రావచ్చు. ముఖ్యంగా కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి, వారి కష్టాలను తొలగించడానికి ఆయన వెంకటేశ్వర స్వామిగా అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. ఆయనను శ్రీనివాసుడు, బాలాజీ, వెంకటాచలపతి, గోవిందస్వామి అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్లో అయితే చాలా మ్యారేజెస్ మరియు అన్నప్రసన్న శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ జనరేషన్ చిల్డ్రన్స్కి స్వామివారి అవతారాలన్నీ తెలిసేలాగా అక్కడ చాలా వైభవంగా తీర్చిదిద్దారు. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అండి. శనివారాలు మరియు ఏదైనా ప్రత్యేకమైన రోజున చాలామంది భక్తులు రావడంతో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కలగకుండా ఈ వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి లైన్ వైజ్గా పంపిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి కొండ పైకి ఇంకా వెళ్తే అక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది. మేము లేట్ నైట్ రావడం వల్ల ఆ శివాలయం ఓపెన్ చేసి ఉండదని చెప్పి మేము ఇంకా వెళ్ళలేదు అక్కడికి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటానికి వెళ్ళటానికి మనకి ఫోన్స్ అయితే ఎలా ఉండవండి. మనం ఫోన్ కౌంటర్లోనే ఫోన్ అనేది ఇచ్చేయాల్సి వస్తుంది. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మన ఫోన్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు. టెంపుల్ బిఫోర్ ఆపోజిట్లోనే మనకి ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుందండి. మనం అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ప్రసాదాలు కూడా కొనుక్కోవచ్చు. స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా అన్నదానం కూడా చేస్తున్నారని తెలిసి మేము అక్కడే తినేసి ఇంకా ఏలూరు అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎవరైతే ఇంకా ద్వారకా తిరుమల అంటే మన చిన్న తిరుపతిని ఎవరైతే విజిట్ చేయలేదో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఎవరైతే చిన్న తిరుపతి విజిట్ చేశారో వారందరూ నాకు కామెంట్ల ద్వారాగా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.